చూడొచ్చు ఇక్కడ బరి తెగించిన బీఆర్ఎస్ గూండా లీడర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి బరి తెగించి నిన్న నానా హంగామా హైదరాబాద్లో మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించినటువంటి జవహర్ నగర్లో నానా హంగామా చేసిండట. గుండాలను తీసుకుపోయి ఒక భూమి అక్రమంగా ఆక్రమించుకునే క్రమంలో గుండాలతో అక్కడికి పోయిందట. దానికి సంబంధించినటువంటి వార్త డేర్గా ఆదాబ్ హైదరాబాద్ రాసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జవహర్ నగర్లో హైటెన్షన్ పట్టపగలు మున్సిపల్ అధికారులు ప్రజలంతా చూస్తుండగానే ఘటన. నందనవనం పార్కు స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యం. రౌడీలను వెట్టి పార్కు బోర్డును కూల్చేసిన దుర్మార్గం. ప్రజలను అధికారులను భయభ్రాంతులకు గురి చేసిన బీఆర్ఎస్ లీడర్ అట. ఈయన ఏం చేసిండు? ఈయన పేరు కొండల్ ముదిరాజ్. ఈయన పేరు కొండల్ ముదిరాజ్. ఇతడు లీడర్గా అవతారం ఎత్తిండు. ఏ పార్టీ లీడర్? బీఆర్ఎస్ పార్టీ లీడర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నానా హంగామా చేసిండట. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆగుతాడంటే ఆగుతలేడట. అధికారం కోల్పోయిన తర్వాత కూడా నానా హంగామా చేస్తున్నాడట. ఇంతకీ ఎవరు ఇతను అంటే ఎవరి అండతో ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు? అధికారులను సైతం లెక్క చేయకుండా నడి రోడ్డు మీద వీరంగా సృష్టిస్తూ రౌడీ లెక్క ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రౌడీ గ్యాంగును పెట్టుకొని మరీ దౌర్జన్యంగా స్థలాలు కబ్జా చేస్తున్నట. ఒక టీం ఉంటుంది, ఆ టీంను పెట్టుకొని దౌర్జన్యంగా చేస్తున్నట. అయితే ఈయన 15 సంవత్సరాల క్రితం మహబూబ్నగర్ జిల్లా నుంచి వెళ్ళి ఈ జవహర్ నగర్కి పొట్టకూటి కోసం వచ్చి పాన్ షాప్ పెట్టుకున్నాడట ఈ కొండల్ ముదిరాజు. పాన్ షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతికేవాడు. ఏం చేసింది మరి? నేడు కోట్ల రూపాయలు సంపాదించినట. భూములు బీఆర్ఎస్ కాలంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట. కోట్లకు అధిపతి అయ్యి బహుళంతస్తులు బిల్డింగులు అన్నీ కూడా కట్టుకున్నట. మొత్తం మీద పోలీస్ సిస్టము, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇట్లా చేస్తుంటే మరి ఆయనను అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి. ఆక్రమణలకు పట్టబగలు వచ్చేసి రౌడీలను తీసుకొచ్చి ఆక్రమణ చేస్తుంటే ఏం చేస్తున్నారు అనేటువంటిది 8వ పేజీలో కూడా ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రధాన అనుచరుడైన కొండల్ ముదిరాజ్. మల్లారెడ్డికి ప్రధాన అనుచరుడట. మల్లారెడ్డికి మంత్రిగా ఉండే కాబట్టి ఆయన కింద ఈయన అనుచరుడు ఉండి కాబట్టి కొండల్ ముదిరాజ్ ఇక ఆడిందే ఆట పాడిందే పాట. ఆయన గురువే ఆక్రమణలు తీసుకునేది, ఆయన గురువే భూ ఆక్రమణలు చేసేది. కాలేజీలు కట్టిండు, ఆయన పాలమ్మినా పూలమ్మినా అని చెప్పిండు, కానీ ఆయన భూములు అమ్మిండు, అక్రమంగా భూములు ఆక్రమించుకుండు, అందుకే డెవలప్ అయ్యిండు. గురువు అట్లుండు కాబట్టి శిష్యులు కూడా గట్లనే అయ్యిండు. అయితే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటి రౌడీలపై ఎందుకు ఫిర్యాదు చేస్తలేరు? ఇలాంటి రౌడీలను ఎందుకు అణచివేస్తలేరు అనేటువంటిది ఇక్కడ స్థానిక జనం ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద వీళ్ళంతా కూడా ముదిరాజ్, కొండల ముదిరాజ్ తన అనుచరులతో వీరంగా సృష్టిస్తున్నట. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటై ఆయన మీద చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిరట. మొత్తం మీద ఇంకా ఈ రౌడీల లొల్లులు, రౌడీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన బీఆర్ఎస్ లీడర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది? తీసుకుపోయి లోపడేస్తే అప్పుడు తెలుస్తుంది ఆయన లీడరా, హీరోనా, తీసిమార్గడా, తురుంకాడా, రౌడీయా అనేది తెలుస్తుంది. మంచి ట్రీట్మెంట్ చేస్తే తెలుస్తుంది అన్నట్టు.